దేవుడు మనతో మాట్లాడులాగున నిన్నటి దినము దేవుని యొక్క వాక్యములో మనము నేర్చుకుని ఉన్నాము. కాబట్టి ఆయన వైపు మనము తిరిగి ఆయనతో వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనకి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడనేది మనం నేర్చుకుని ఉన్నాం. ఈ యొక్క రెండవ రోజు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి చక్కగా నడిపించలాగన ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసయ్య 61వ అధికారం 4వ వచనం పడికలాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. తమిళ్లో ఒరుతారు, తెలుగులో ఒరుతారు. పడిగా ఆమేన్. దేవునికి మహిమ కలగాక. తమిళ ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు చాలా కాలమున పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో మన జీవితము ఏదైతే పాడైపోయి ఉన్నదో ఆ జీవితాన్ని దేవుడు కట్టుటకు దేవుడు ఈ యొక్క 2025లో మరి ఒక్కసారి దేవుని యొక్క కలువరి శిలువ యొక్క ప్రేమని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి కడతానంటున్నాడు, రెండవది శాపిస్తానంటూ ఉన్నాడు, మూడవది పురములను బాగు చేస్తాను అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము చూసినప్పుడు మరి ఇలాగ దేనితో దేవుడు కడతాడని మనం చూసినప్పుడు మరి చూడండి, 1 కొరింథీయులు 1వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 1 కొరింథీయులు 1వ అధికారం 18వ వచనం పడిగా 1 కొరింథీయులు 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదనేది దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నదా. తమిళ్ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్నది, సిలువను గూర్చి వార్త నశించేవాడికి వెర్రితనముగా ఉంటుంది కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు దేవుని యొక్క సిలువ వార్త అంటే దేవుని యొక్క సిలువ వార్త అనేది ఒక ప్రేమ వార్త. అర్థమైందండి? ఎప్పుడైతే దేవుని యొక్క సిలువ వార్తని మనము అంగీకరిస్తామో, మనం ఎప్పుడైతే ప్రేమించి దానిని గైకుంటామో అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటున్నది, పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి కడతాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, పాడైపోయిన నీ హృదయాన్ని దేవుడు నూతనముగా స్థాపిస్తాను అంటూ ఉన్నాడు. తరతరములుగా నీవు శిథిలమైపోయి ఉన్న నీ జీవితాన్ని దేవుడు మళ్ళీ ఒక ఆశ్రయపురముగా నిన్ను బాగు చేస్తాను అంటూ ఉన్నాడు. అర్థమైందనండి? ఈ యొక్క 3 కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే, నీ కుటుంబంలో జరగాలి అంటే, నీ హృదయంలో జరగాలి అని అంటే, నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు అనేది దేవుని వాక్యం. అందుకే సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనముగా ఉంటుంది అంటూ ఉన్నాడు. రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్న నీవు, అనేక సంవత్సరాలుగా ఈ యొక్క సిలువ దానాల కూడికకి వస్తూ పాటిస్తున్న నీ జీవితంలో పాడైపోయిన
నీ యొక్క హృదయముని ఎప్పుడైనా తిరిగి నీవు కట్టుకున్నావా దేవుని వాక్యముతో అనేది దేవుడు ఇక్కడ నీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. పాడైపోయిన నీ యొక్క పట్టణమును అనంటే నీ యొక్క హృదయములో ఉన్న ప్రతిదానిని నీవు నూతనముగా చేసుకునేదానికి ఎప్పుడైనా నువ్వు ఇష్టపడ్డావా అంటూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా నీ జీవితము దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా శిథిలమైపోయిన నీ యొక్క పురమును, ఆశ్రయపురమును బాగు చేయాలి అనేది దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ యొక్క విశ్వాస జీవితాన్ని దేవుని యొక్క వాక్యముతో నిన్ను నువ్వు సరి చేసుకొని తిరిగి ఈ 2025లో కూడా నీవు వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవాలనేది దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తున్న మాట. నూతనమైన జీవితము నీవు జీవించాలి అనేది దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న ఒక మాట. ఆయన వాక్యమును నీవు ఒక ఆశ్రయపురముగా తీసుకొని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి నీవు కట్టుకొని నీవు బాగు చేసుకోవాలనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే నీవు లోబడి జీవిస్తావో అప్పుడు నీ జీవితానికి ఒక రక్షణ కలుగుతూ ఉన్నది, నీ కుటుంబానికి ఒక రక్షణ కలుగుతూ ఉన్నది. నీ కుటుంబాన్ని తిరిగి పడిపోయిన నీ కుటుంబాన్ని, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, పడిపోయిన నీ యొక్క ఆశ్రయ పురముని నీవు బాగు చేసుకునేదానికి ఒక అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడే నీవు తిరిగి కట్టుకుంటావు. அர்த்தமாயிருந்தாடி கர்த்தரோட வார்த்தைக்கு யார் கீழ்ப்படிந்து கர்த்தரோட வார்த்தைப்படி யார் நடக்கிறாங்களோ எங்கே நீ விழுந்து போனியோ ஆவிக்குற வாழ்க்கையில நீ எங்கே தவறு போயிருக்கிறோ திரும்பி நீங்கள் கட்டுறதுக்கு ஒரு வாய்ப்பு தராரு ஆண்டவர். இந்த வாய்ப்பனை நீ எப்போ நீ பெற்றுக்கொண்டு ஆண்டவரோட வார்த்தைக்கு நீ கீழ்ப்படிந்து நீ நடக்கிறியோ அப்போ உன்னோட வாழ்க்கை வந்து கர்த்தரோட வசனத்துக்குள்ளே நீ கட்டிக்கலான்றது தான் ஆண்டவரோட வார்த்தை இல்லையா. ஏதோ வந்தோ போனான்னா ஒரு பிரயோஜனம் கிடையாது. எப்போ நம்ம ஆண்டவரோட வார்த்தைக்கு கீழ்ப்படுகிறோமோ, எப்போ கர்த்தரோட வார்த்தைப்படி நம்ம வாழ்க்கையை நம்ம கட்டிக்கிறோமோ அப்போதான் ఆండవర్ நம்ம జపத்தை కూడా కేపారా. ఎప్పుడైతే దేవుని వాక్యముతో మన జీవితాన్ని కట్టుకుంటామో అర్థమైందండి. మనం ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా ఈ 40 డేస్లో ప్రతిరోజు మనము దేవుని యొక్క ప్రార్థనకి వస్తూ దేవుని యొక్క ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి మన జీవితాన్ని మన కుటుంబాన్ని కట్టాలి అని అంటే దేవుని వాక్యముతో మనం జీవించాలి అనేది దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఎందువల్లంటే ఇప్పుడు ఉన్న ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క చెడు కాలంలో నీవు నేను మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవాది దేవుడు ఈ 2025లో నీకు నాకు మనకి ఒక గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చి దేవునిలో ఏ అయితే చెడు మార్గాలు మనకున్నాయో, చెడు తలంపులు మనకున్నాయో, చెడు ఆలోచనలు మనకున్నాయో, చెడు క్రియలు మనకున్నాయో, పాపముతో మనం ఏదైతే జీవిస్తున్నామో దానిని మనము దేవుని వాక్యముతో మనము కట్టుకొని దేవుని వాక్యముతో సమర్పణ చేసుకొని ఎప్పుడైతే దేవునితో మనము జీవిస్తామో అప్పుడు పాడైపోయిన నీ జీవితాన్ని నీవు తిరిగి కట్టుకుంటావనేది దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. శిథిలమైపోయిన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి నీవు బాగు చేసుకుంటావనేది దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే 2 నాలాగమం 7వ అధికారం 14వ వచనం పరంగా 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనములో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చక్కగా మనకి నేర్పిస్తూ ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. తమిళ్ ఆమేన్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డ, ఎన్ నామం ధరికపట్టే ఎన్ జనమే, నా పేరు పెట్టబడిన నా జనులారా, ఈరోజు ఈ 40 డేస్ ప్రార్థనకు వచ్చిన నీవు, ఈ యొక్క 40 రోజులు శిలువ ధ్యానాలలో ఉంటున్న నీవు,
నీవు నా సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వాలి అని అంటే இல்லையா, இந்த 40 நாள் கர்த்தரோட சமூகத்துக்கு வருகிற நீ உன்னோட ஜெபத்தை ஆண்டவர் கேட்கணும்னு சொன்னா ஆண்டவரோட வசனத்தைபடி நீ வாழணுன்றது கர்த்தரோட வசனம். உன்னோட ஜெபத்துக்கு ஆண்டவர் பதில் கொடுக்கணும்னு சொன்னா நீ என்ன பண்ணனா, உன்னோட வழிகளை எல்லாம் மாத்திக்கணுமா இல்லையா, உன்னோட பொல்லாப்பு வழிகள் எல்லாம் நீ மாத்திக்கணும்னு சொல்றார் ஆண்டவர். నీ చెడు మార్గంను నువ్వు విడిచిపెట్టాలి. అర్థమైందా ప్రియమైన బిడ్డలారా? ఈ 2025లో దేవాది దేవుడు ఈ మార్చి మాసంలో ఈ యొక్క 6వ తారీఖు నీకు నాకు మనకి దేవుడు ఇచ్చి దేవుని మందిరానికి ఎందుకు మనకు తీసుకొచ్చాడంటే, ఈ చెడ్డ కాలంలో ఈ చెడ్డ తలంపులలో ఈ యొక్క చెడ్డ దేశంలో నీవు నేను మనము దీవిస్తూ ఉన్నాము కాబట్టే ఈ భయంకరమైన చెడు కాలంలో ఉంటున్న నీవు నేను మనము ఆ యొక్క చెడు మార్గంలో నడవకుండా, ఆ యొక్క చెడు తలంపులు మనకు లేకుండా, ఆ యొక్క చెడ్డ ఆలోచనతో మనం జీవించకుండా, పాపముతో మనం జీవించకుండా ఒక పవిత్రముగా పరిశుద్ధముగా నీవు నేను మనం జీవించాలనే దానికోసమే దేవుడు మనకి ఈ యొక్క మంచి శిలువదానాల కూడికలను దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వెదకి రక్షించే వాడిని దేవుడు రక్షించడానికి వచ్చి ఉన్నాడు. సిలువను గురించి వార్త నశించేవాడికి వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుచున్న మనకో దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది అంటూ ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులారా, నీ ప్రార్థన నేను వినాలి అంటే, నీ పాపాన్ని నేను క్షమించాలంటే, ఈ యొక్క చెడ్డ దేశములో నీవు నేను మనం ఒక పవిత్రముగా పరిశుద్ధముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనము ఉండాలి అని అంటే, అర్థమైందండి? ఈ చెడ్డ కాలంలో మనకున్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దేవునికి ఇష్టం లేని పాపము, వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఒప్పుకోవాలి అనేది దేవుడు చెప్తున్న మాట. అందుకే దేవుడు అన్నాడు, నీ పాడైన నీ జీవితాన్ని, నీ పాడైన నీ హృదయాన్ని తిరిగి నీవు కట్టుకో అంటూ ఉన్నాడు దేవుడు. పాడైన నీ పట్టణాన్ని తిరిగి నీవు నూతనముగా స్థాపించుకో అంటూ ఉన్నాడు. పాడైపోయిన ఆ యొక్క పురమును తిరిగి నీవు బాగు చేసుకో అంటూ ఉన్నాడు దేవుడు. కట్టుకోమంటున్నాడు, నూతనముగా స్థాపించుకోమంటున్నాడు, నీవు బాగు చేసుకో అంటూ ఉన్నాడు. 3 విషయాలు నీకు చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎక్కడ నీవు పాడైపోయి ఉన్నావో అది నీకు దేవునికి తెలుసు. ఎక్కడ నీవు నీవు స్థాపించలేని స్థితిలో, పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో అది నీకు దేవునికి తెలుసు. ఎక్కడ నీవు దేవునికి ఇష్టం లేని నీ యొక్క జీవితంలో, నీవు ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నావో అది నీకు బాగా తెలుసు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో సిలువను గూర్చి వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న నీకో దేవుని శక్తి ఉంటుంది. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులారా, నా పేరు పెట్టబడిన నా జనులారా, నా రక్తముతో కడగబడిన నా జనులారా, నా యొక్క క్షమాపణ పొందుకున్న నా జనులారా, నా యొక్క రక్తముతో విమోక్షణ పొందుకున్న నా జనులారా, ఈ 2025లో మళ్ళీ మిమ్మల్ని నేను బ్రతికించి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు నేను తీసుకొచ్చినానంటే, మీరు ఎక్కడైతే మీరు చెడు మార్గంలో పడిపోయి ఉన్నారో ఈరోజు తిరిగి దానిని సరి చేసుకొని మీరు కట్టుకాండి అంటూ ఉన్నాడు దేవుడు. ఏ పాప రోత జీవితంలో నీవు పడిపోయి ఉన్నావో అక్కడ తిరిగి నీవు నూతనముగా నీ యొక్క హృదయాన్ని మార్చుకో అంటూ ఉన్నాడు దేవుడు. ఎక్కడైతే నీవు ఏ పురములైతే నీవు పడిపోయి ఉన్నావో తిరిగి దానిని నువ్వు బాగు చేసుకో అంటూ ఉన్నాడు దేవుడు. ఇది బాగుపడాలి అని అంటే, తిరిగి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి అని అంటే, నీ ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో ఒక పాప క్షమాపణ దేవుడు నీకు కలిగించాలి అని అంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నా వాక్యానికి నీవు లోబడి జీవించు, నా వాక్యముతో నీవు జీవించు, అప్పుడు నీ ప్రార్థన నేను వింటాను అంటూ ఉన్నాడు. అప్పుడు నీకు పాప క్షమాపణ ఇస్తాను నేను అంటూ ఉన్నాడు. మన జీవితంలో మనం చేసిన ఈ యొక్క చెడు మార్గానికి మనకు క్షమాపణ కావాలన్నా, ఈ 40 రోజులు ఉపవాసముతో ఉన్నా లేకపోయినా నీవు ప్రార్థించే ప్రార్థన దేవుడు వినాలి అన్నా, మన జీవితాన్ని తిరిగి మనము కట్టుకోవాలి. మన జీవితాన్ని తిరిగి మనము నూతనముగా మార్చుకోవాలి. మన హృదయంలో దేవునికి ఇష్టం లేని కార్యాలన్నింటిని కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకొని దేవునిలో మనము బాగు చేసుకోవాలి.
దేవుడు కోరుకునేది అదే. అందుకే దేవుడు 2025 దేవుడు నీకు ఇచ్చి ఈ యొక్క సిలువ దానాలు కూడికని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఎక్కడ నువ్వు పాడైపోయావో అది నీకు తెలుసు. ఎక్కడ నీ జీవితం శిథిలమైపోయిందో అది నీకు బాగా తెలుసు. ఎక్కడ నీ హృదయం డిస్టర్బ్ అయిందో నీకు తెలుసు. ఈ చెడ్డ కాలములో జీవిస్తున్న నీవు నేను మనము ఒక పవిత్రముగా పరిశుద్ధముగా నీవు నేను మనం ఉండాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టే దేవుని మందిరానికి నిన్ను నన్ను మనం తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉన్నది. దేవుని వాక్యముతో నిన్ను నన్ను మనములను దేవుడు హెచ్చరిక చేసి, దేవుడు ఒక హెచ్చరిక చేసి ఆయన వాక్యముతో ఆయన ప్రేమతో ఆ యొక్క కల్వరి సిలువ యొక్క సువార్తను నీకు నాకు మనకు ప్రకటించి మన జీవితానికి మరి ఒక్కసారి ఒక రక్షణ కలిగించేదానికోసం, మరి ఒక్కసారి మన జీవితానికి ఒక మారు మనసు కలిగించేదానికోసం దేవుడు మనలను దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధికి ఎవరైతే వచ్చి తన పాపాలు తాను ఒప్పుకొని దేవుని యొక్క చెడు మార్గాలన్నీ విడిచిపెట్టి దేవునికి సమర్పించుకుంటారో వారి జీవితము మళ్ళీ కట్టబడుతుంది. వారి జీవితము ఒక నూతనముగా స్థాపించబడుతుంది. వారి యొక్క ఆత్మీయ యొక్క పురమును దేవుడు తిరిగి బాగు చేస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని బాగు చేయాలని ఇష్టపడేది ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడు తప్ప ఇంక ఎవరు కాదండి. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటూ వచ్చినా, ఇక్కడ అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులారా, నా ప్రజలారా అంటూ ఉన్నాడు. నా బిడ్డలు మీరు. కాబట్టి ఇక్కడ నా దేవుని మందిరానికి వచ్చి నా దేవుని మందిరంలో మిమ్మల్ని మీరు ఒప్పుకండి. అప్పుడు నేను ఆకాశం నుండి నేను నీ ప్రార్థన విని నీ పాపాన్ని క్షమిస్తాను అంటూ ఉన్నాడు. మన పాపానికి ఒక విమోచన కావాలి అంటే దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని విన్న మనము దేవుని వాక్యముతో మనం జీవించినప్పుడు అప్పుడు సిలువను గూర్చిన వార్త ఒక బలమైన శక్తిగా మారుతుంది. ఒక బలమైన శక్తిగా మారుతూ ఉన్నది. మన జీవితానికి ఒక పవిత్రత కలిగిస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం. కాబట్టే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. ఆ యొక్క 15వ వచనం కూడా చదవండి. అదే 2 నాలాగమం 7వ అధికారం 15వ వచనం కూడా పడింగా. ఈ స్థలమందు నిలుచును, చాలు తమిళ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడా? ఈ స్థలమందు చేయు ప్రార్థన. ఏ స్థలం అండి అది? ఏ స్థలం అది? నీవు నేను మనము కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామే ఆ స్థలమందు అంటున్నాడు కదండి. దేవుని సన్నిధికి ఎందుకయ్యా రావాలి? దేవుని సన్నిధిలో ఎందుకయ్యా దేవుని వాక్యం వినాలి? వాక్య ప్రకారం జీవించి మన జీవితంలో ఉన్న పాపాలను ఎందుకు ఒప్పుకోవాలంటే దేవుడు అంటున్నాడు, నీ మీద నా కనుదృష్టి ఉన్నది, నేను నిన్ను చూస్తున్నాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు క్షమాపణ ఇచ్చి మనకు ఒక మారు మనిషి ఇచ్చి దేవుడు మనలను ఆశీర్వదించేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ సన్నిధి ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు వింటాను అంటూ ఉన్నాడు. ఈ స్థలమందు చేయు ప్రార్థన. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వచ్చిన నీవు ఈ స్థలములో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థనకి జవాబిచ్చి నీ పాపాన్ని క్షమించి దేవుడు నిన్ను దీవించాలి అంటే, నీకు పరిపూర్ణమైన రక్షణ మార్గము దేవుడు అనుగ్రహించాలి అని అంటే కదండి, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నా మీద మన కుటుంబం మీద పడాలి అని అంటే మనం ఏమి చేయాలంట? మన చెడు మార్గాన్ని మనం వదిలిపెట్టాలి. మనకి ఏది దేవునికి ఇష్టం లేని చెడు కార్యాలు నీ లోపల ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. వాటిని ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. వాటిని ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడండి. ఒప్పుకుంటే కనుదృష్టి నీ మీదకి వస్తుంది. ఒప్పుకుంటే కనుదృష్టి నీ మీదకి వస్తుంది. ఎందువల్లంటే దేవుని వాక్యమునితో మాట్లాడినప్పుడు
కదండి. సిలువను గూర్చి వార్త నశించే వాడికి వెర్రితనంగా ఉంటుంది. అర్థమైందండి. ఈ వార్త ఒకవేళ నీ చెవికి పోకపోతే నీ జీవితం నశించిపోతుంది. ఈ వార్త నీ చెవి లోపల పోకనే నీ హృదయంలోకి ఒక మార్పు లేకపోతే నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. దేవుడు అన్నాడు, పాడైన దానిని తిరిగి కట్టుకునేదానికి నా సన్నిధికి నువ్వు రా అని చెప్పి ఇక్కడ దేవుడు అన్నాడు. పాడైపోయిన నీ జీవితానికి ఒక నూతనముగా నీవు స్థాపించుకో, నా సన్నిధికి రాను నువ్వు ఆ దేవుడు అన్నాడు. నీ యొక్క జీవితం శిథిలమైపోయింది కాబట్టి తిరిగి దానిని బాగు చేసుకో, నా సన్నిధికి వచ్చి బాగు చేసుకో అని చెప్పేసి దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనలను పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టాడు. ఆయనను మనం ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా మన జీవితాన్ని సరి చేసుకోకుండా కట్టుకోకుండా మనం ఉంటే మన జీవితం ఇంకా శిథిలమైపోతుంది, ఇంకా పాడైపోతుంది. కాబట్టే దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకుండా ఒక పవిత్రముగా పరిశుద్ధంగా దేవుడు ఏమన్నాడు, ఈ స్థలమందు ఒక పవిత్రత కలిగి నీవు జీవించేదానికి నా కన్ను దృష్టి నీ మీద ఉంచాను అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పాడైపోయిన మన జీవితానికి మళ్ళీ ఒక మార్పు కలిగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. పడిపోయిన మన జీవితాన్ని మళ్ళీ తిరిగి ఆయన కట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నేను స్థాపిస్తాను అన్నాడు. ఆత్మీయతలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను నిన్ను నేను స్థాపిస్తాను అంటూ ఉన్నాడు. నూతనముగా నీ జీవితానికి ఒక మార్పు కలిగిస్తాను అంటూ ఉన్నాడు. తిరిగి నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు గాయపడ్డావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు ఉన్నావో తిరిగి నేను నిన్ను బాగు చేస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. మన దేవుడు బాగు చేసే దేవుడు. మన దేవుడు మన జీవితాన్ని కట్టే దేవుడు. మనల్ని స్థిరముగా నిలిపే దేవుడు మన దేవుడు. ఆయన కల్వరి సిలువ యొక్క ప్రేమ. అందుకే దేవాది దేవుడు 2025 సంవత్సరాల ముందు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడనంటే మన జీవితాన్ని కట్టేదానికోసం, మన జీవితాన్ని నూతనముగా స్థాపించేదానికోసం, మన జీవితాన్ని బాగు చేసేదానికోసం దేవుడు వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ 2025లో కూడా మళ్ళీ తిరిగి నిన్ను కట్టుకోమంటూ ఉన్నాడు. తిరిగి నిన్ను కట్టుకోమంటున్నా అంటే ఎక్కడో నువ్వు పడిపోయావనేది అర్థం, ఎక్కడో నువ్వు పాడైపోయావనేది అర్థం, ఎక్కడో నీవు శిథిలమైపోయావనేది అర్థం. అందుకే దేవుడు మళ్ళీ నా పేరు పెట్టబడిన నా జనులారా నీ చెడు మార్గాన్ని వదిలిపెట్టు. నీ చెడు మార్గాన్ని వదిలిపెడితే ఈ స్థలములో నీవు 40 రోజులు నా సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే ఆకాశం నుండి నీ ప్రార్థన నేను విని నీ పాపాన్ని క్షమించి నీవు జీవిస్తున్న ఈ దేశంలో నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటూ ఉన్నాడు. నిన్ను దీవెనకరంగా మారుస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యముతో నీవు జీవిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆ కల్వరి సిలువ యొక్క ప్రేమ. అందుకే దేవుడు అన్నాడు, రక్షించబడుతున్న నీకు దేవుని శక్తి ఉన్నది సిలువ వార్త. ఆ సిలువ వార్త మన జీవితానికి ఒక శుభవార్త, మన జీవితానికి ఒక శుభవార్త. ఆ సిలువ వార్తే మనకు లేకపోతే, ఆ సిలువ ప్రేమే మనకు లేకపోతే ఈరోజు నీవు నేను మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదండి. கெட்டுப்போறவங்க எப்படி இருக்குமா? அது பைத்தியமாக இருக்குமா? ரட்சிக்கப்படுகிற நமக்கும் அது நிலமாக இருக்கும் இல்லையா? இல்லையா? கர்த்தரோட வார்த்தை கெட்டு போகிறவங்களும் பைத்தியமாக இருக்கும். நீ என்ன வேணாலும் சொல்லிக்கியா இல்லையா? நாங்கள் இப்படி தான் இருப்போம், என் வழிகளை நாங்கள் மாற்றிக்க மாட்டோம் இல்லையா? நாங்கள் பொல்லாத வழிகளை தான் நாங்கள் இருப்போம், நாங்கள் பாவப்பட்ட உலகத்தில் தான் நாங்கள் இருப்போம், பாவப்பட்ட வாழ்க்கை தான் நாங்கள் வாழ்வோன்னு சொன்னால் நீ யாரு? நீ ஒரு பைத்தியம், நீ ஒரு பைத்தியம். பைபிள் சொல்லுது. ஏன்னா பைத்தியக்காரனுக்கு ஒரு நல்லது தெரியாது, மென்டலாக இருக்கிறவனுக்கு நல்லது தெரியாது. ஏன்னா நல்லது ஏற்றுக்க மாட்டான், அவன் நல்லது ஏற்றுக்க மாட்டான். இந்த மென்டல் என்ன பண்ணுவான்னா, பைத்தியக்காரன் என்ன பண்ண, அவன் பண்ணுறது தான் கரெக்டாக நினச்சிக்குவான், ஏன்னா பைபிள் அதான் சொல்லுது. கெட்டு போகிறவனுக்கு கர்த்தரோட வார்த்தை, சிலுவையின் வார்த்தை பைத்தியம். பைபிளே சொல்லுது அந்த வார்த்தை. ரட்சிக்கப்படுகிற நமக்கோ அது தேவன் பலன், దేవ బలన్. రక్షించబడుతున్న మనకు అది దేవుని యొక్క శక్తి, దేవుని బలము, దేవుని యొక్క బలము. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం నీ జీవితానికి ఎంత మధురముగా ఉంటుందో తెలిసిన. నీతిమొలిగలు 16వ అధికారం పడింగ ஒரு முறை
నీతిమొలిగలు 16వ అధికారం 24వ వచనం పడింగా. నీ సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఆరోగ్యకరమైనవి కదండి. ఇంపైన మాటలు అంటే దేవుని మాటలు. తమిళ్లో పడింగా నీతిమొలిగలు 16:24. ஔஷதமாக இருக்குமா இல்லையா? தமிழ் அருமையா இருக்குது இல்லையா? ஔஷதம், அது ஒரு மருந்து. எது மருந்து? எது மருந்து? அவரோட வார்த்தை. இது ஒரு ஔஷதம். உனக்கு ஆரோக்கியம் கொடுக்குற ஒரு வார்த்தை அது. உனக்கு நிலம் கொடுக்குற ஒரு வார்த்தை அது. உன்னை சுகமாக்குற ஒரு வார்த்தை அது. உன் பாவத்தை மன்னிக்கிற ஒரு வார்த்தை அது. உனக்கு நிலமா இருக்கிற ஒரு வார்த்தை அது. ఇనిమియాన ஒரு వార్తయా అది. ఇంపైన మాటలు నీ ఎముకలకు ఆరోగ్యము. దేవుని మాటలు నీకు ఆరోగ్యం కలిగిస్తుంది, నీకు జీవాన్ని పోస్తుంది అంటూ ఉన్నాడు. ఆ మాటలు నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి అందుకే దేవుడు రమ్మంటున్నాడు. ప్రతిరోజు ఈ 40 రోజులు నా మందిరానికి వచ్చి నీవు ఉపవాసంతో నా సన్నిధిలో ప్రార్థన చేయి. ఉపవాసం లేకపోయినా నా సన్నిధికి వచ్చి నా మాటలు విని నీ జీవితాన్ని కట్టుకో అంటూ ఉన్నాడు కదండి. నీ జీవితాన్ని కట్టుకో. దేవుని వాక్యం అదే చెప్తున్నది. దేవుని మందిరానికి ఎందుకయ్యా నువ్వు రావాలి, దేవుని వాక్యాన్ని ఎందుకయ్యా నువ్వు వినాలి అని అంటే నీ పాపము క్షమించబడుద్ది, నీ ప్రార్థనకి జవాబిస్తారు. నీ జీవితాన్ని ప్రతిరోజు దేవుని వాక్యముతో నీవు కట్టుకుంటావు. అర్థమైందండి? దేవుని వాక్యం అదే చెప్తుంది. ప్రతిరోజు నీవు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటుంటే ఒక మార్పు నీకు కలుగుతుంది. అందుకే ఈ 40 డేస్ ప్రేయరు మన జీవితానికి ఒక మార్పు కలిగించే దానికోసమే ఈ యొక్క 40 రోజుల ప్రార్థన మనం పెట్టేది. అనుదినము దేవునితో సహవాసం కలిగి జీవించే దానికోసం. ఈ సహవాసం వద్దనుకునేవారు పాడైపోయేదానికి ఇష్టపడుతూ ఉంటారు అంతే. నిజంగా నా జీవితాన్ని కట్టుకోవాలి, ఈ జీవితం 2025 నేను తిరిగి నా జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకుంటే, నా జీవితాన్ని మార్పు రావాలి అనుకుంటే, వాక్యముతో నేను జీవించాలి అనుకుంటే దేవుని మందిరానికి మనం వస్తాం. ఎందుకు దేవుని మందిరానికి మనం వస్తామంటే ఇక్కడే దేవుని సన్నిధిలో నా కనుదృష్టి ఉన్నదంటున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద పడి నీ జీవితంలో ఒక మార్పు కలిగిస్తుంది. అంతేకాదు దేవుని మాట ఇంకా నీకేం కలిగిస్తుందంటే అదే 15వ అధ్యాయం 24 వచ్చింది చదవండి. అదే నీతిమొలిగల్ 15వ అధికారం 24వ వచనం పడింగా. సామెతలు 15:24 కూడా చదవండి. ఆమెన్. తమిళ్. చాలు. ఏదంటండి దేవుని వాక్యం నేను ఏం చేస్తుందంటండి? పాతాళానికి పోకుండా జీవ మార్గానికి నడిపిస్తుందంట. ఉన్నతமான பரலோகத்துக்கு கொண்டு போதான் கர்த்தரோட வார்த்தை. ఉన్నతமான பரலோகத்துக்கு கொண்டு போகிறது தான் கர்த்தரோட வார்த்தை. அந்த வார்த்தை எங்கே கிடைக்கும்? கர்த்தரோட சமூகத்தில் தான், அவரோட ஆலயத்தில் தான் கிடைக்கும் இல்லையா? அந்த ஆலயத்துக்கு நாம் வந்து கர்த்தரோட வார்த்தை நாம் கேட்டு தினந்தோறும் கர்த்தருக்கு விருப்பமில்லாத எந்த கெட்ட பொல்லாத வழிகளில் நாம் நடக்கிறோமோ அது நாம் சரி செய்துக்குன்னு கர்த்தருக்குள்ளே நாம் நடக்கிறப்போ அந்த பாதாளத்துக்கு போகாம ఉన్నతமான பரலோகத்துக்கு கொண்டு போகிற ஒரு நல்ல வார்த்தை தான் கர்த்தரோட சிலுவையின் வார்த்தை. உன்னை குணமாக்குற ஒரு வார்த்தை தான் கர்த்தரோட சிலுவையின் வார்த்தை. உனக்கு ஒரு ஔஷதமாக இருக்கிற ஒரு வார்த்தை தான் கர்த்தரோட வார்த்தை. உன் ஜெபத்துக்கு பதில் கொடுக்கறது தான் ஒரு கர்த்தரோட ஒரு வார்த்தை இல்லையா? உன்னை பரலோகத்தை கொண்டு போகிறது கர்த்தரோட வார்த்தை. உன் வழிகளை எல்லாமே சரியாக்குறது కర్తరోட వార్త. దేవుని వాక్యం చెబుతున్నది. దేవుని వాక్యం నిన్ను పరలోకానికి తీసుకోబోద్దంట, పాతాళానికి కాదు. నిన్ను జీవింపచేసేది దేవుని వాక్యం. నీవు జీవించాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీ చెడు మార్గాన్ని వదిలిపెట్టండి, ఇక సమయం లేదు అంటూ ఉన్నాడు. సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి నీ జీవితాన్ని మార్చుకునేదానికి రా అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యం అదే చెప్తుంది ప్రియ దేవుని పిల్లరా. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి ప్రతిరోజు మనము వచ్చి దేవాది దేవుని వాక్యాలు విని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని మనము వదులుకోవాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అర్థమైతే ప్రియ దేవుని పిల్లరా. ఒకే ఒక
జరిగిన సంగతి మీకు నేను చెప్తాను. రేపల్లి పక్కన బట్టిప్రోలు అని ఒక గ్రామం ఉంది. ఆ యొక్క గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను, అర్థమైందండి. అతను ఒక భయంకరమైన దొంగ. పగుళ్ళలో బాగా నిద్రపోతూ ఉంటారు, రాత్రిలో దొంగలిస్తూ ఉంటాడు. కానీ ప్రతిరోజు కాదు, ప్రతి వారము దేవుని మందిరానికి క్రమము తప్పకుండా సండే రోజు కరెక్ట్గా అటెండెన్స్ చేస్తాడు. ప్రతిరోజు అటెండెన్స్ చేస్తాడు. వేస్తున్న అతను అలాగనే దొంగలిచ్చిన దాంట్లో తీసుకొచ్చి దశమ భాగం ఇస్తే ఆ పాస్టర్ గారు చెప్తారు, దశమ భాగం ఇవ్వద్దు అంటారు. ఎందువల్లంటే ఆ ప్రాంతంలో నేను కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాను. ఉజ్జీవ సభలలో 3 రోజులు మాట్లాడే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు కాదు, 14 సంవత్సరాల ముందు. కానీ ఆ కనెక్షన్ ఇప్పటికీ నాకు ఉన్నది. గత దినంలో కూడా 2 సంవత్సరాలు ముందు కూడా నేను వెళ్ళొచ్చాను అక్కడికి. ఇప్పటికీ ఆ లింక్ ఉన్నది. అర్థమైందా ప్రియమైన బిడ్డలారా? దేవుని యొక్క కృపను బట్టి అతను దేవుని మందిరానికి వచ్చి ఇది చేస్తున్నప్పుడు ఇదే ఒక సభలలో దేవుని కృపను బట్టి మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యముతో అక్కడ అతనిని తాకినప్పుడు ఆ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నేను ఎలాగైనా మారు మనసు పొందాలి, అనేక దినములుగా తాను యొక్క వృత్తి ఏదంటే దొంగతనం చేసేది. అప్పుడు దేవుని యొక్క కృపను బట్టి దేవుని వాక్యం అతను తాకినప్పుడు, దేవుని యొక్క కనుదృష్టి అతని మీద పడినప్పుడు, తమ జీవితాన్ని మార్చుకునేదానికి దేవుని యొక్క కృపను బట్టి ఒక సమర్పణ చేసుకున్నప్పుడు, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, తిరిగి నా యొక్క పాడైపోయిన నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, తిరిగి పాడైపోయిన నా జీవితాన్ని నేను నూతనంగా స్థాపించుకోవాలి, తిరిగి నా యొక్క ఆశ్రయ పురాన్ని నేను బాగు చేసుకోవాలి. నేనేమి చేయాలి పాస్టర్ గారు? ప్రభువుకు సమర్పించుకో. దొంగతనాన్ని వదిలితే తిరిగి నేను ఎలా బ్రతకాలి అంటే, నీవు వదులుకుంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి దొంగతనానికి ముందు నీవేమి ఉద్యోగం చేస్తున్నావని అతన్ని అడిగినప్పుడు అతను చెప్పింది, నేను ఒక వెల్డర్ పని చేస్తున్నాను అన్నాడు. తిరిగి అదే వృత్తిని నీవు స్టార్ట్ చేయి, అదే పని నువ్వు స్టార్ట్ చేయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుని దగ్గర దేవుని వాక్యం అతనితో మాట్లాడింది, దేవుని కనుదృష్టి అతని మీద పడింది. ఆ రోజు ఆయన సమర్పణ చేసుకున్నాడు, ప్రభుకి సమర్పణ చేసుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నారు. ఈరోజు ఒక మంచి వెల్డింగ్ షాప్ పెట్టుకొని తాను ఒక ఉన్నతమైన స్థానంలో దేవునికి ఒక సాక్షిగా ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. రేపల్లి పక్కన ఉన్న యొక్క గ్రామం అది. అర్థమైందా ప్రేమ? ఒకవేళ ఆ గ్రామం గురించి తెలియాలంటే జాన్ బాబు గారిని, రాజేశ్వరి మీరు అడిగి తెలుసుకోండి, వాళ్ళూరు అదే. అర్థమైందా ప్రియ దేవుని పిల్లరా? ఇదెందుకు? ఒక భయంకరమైన ఒక దొంగ ఎలా మార్చబడ్డాడు? దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆ రోజు దేవుడు వాక్యం అతనితో మాట్లాడింది కాబట్టి తన యొక్క శిథిలిపోయిన ఆ యొక్క జీవితంలో దేవుడు తిరిగి మళ్ళీ అతన్ని బాగు చేసి కట్టేదానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు హ్యాపీగా ఉన్నాడు దేవునిలో, ఒక సాక్షిగా ఉన్నాడు దేవునిలో. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, 2025లో దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశం, నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టుకోమని. 2025లో దేవుడు ఈ యొక్క సిలువ ధ్యానాల కూడికలో నీకు ఇస్తున్న అవకాశం, నీ జీవితాన్ని నీవు నూతనముగా స్థాపించుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ 2025లో యొక్క 2వ రోజు దేవాది దేవుడు ఈ సిలువ ధ్యానాల కూడికలలో తిరిగి నీ జీవితం ఎక్కడ శిథిలమైపోయిందో నీవు బాగు చేసుకో అంటూ ఉన్నాడు, బాగు చేసుకోమంటున్నాడు. కాబట్టి సిలువను గురించి వార్త నశించేవాడికి వెరితనంగా ఉంటుంది, కానీ మనం రక్షించబడి బాగుపడాలి, దేవుని కోసం జీవించాలని నువ్వు అనుకుంటే నిశ్చయంగా దేవుని యొక్క ఆశీర్వాదముతో ఆ వాక్యం నీకు నింపబడుతుంది. నా పేరు పెట్టబడిన నా జనులారా, మీరు నా యొద్దకు వచ్చి చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీవు చేసే ప్రార్థన నేను వింటా, నీ పాపాన్ని నేను క్షమిస్తా, నీ పట్ల కార్యాలు జరిగిస్తా అన్నాడు. కాబట్టి ఈరోజు 40 days మనము ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నాం. కానీ మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలము కావాలి అంటే మన పాపము క్షమించబడాలంటే పరలోక రాజ్యము పాతాళాన్ని వదిలిపెట్టి జీవమిచ్చి యొక్క పరలోక పట్టణాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే దేవుడు అంటున్నాడు, నా వాక్యముతో జీవించు,
నా వాక్యముతో జీవించు. ప్రియ దేవుని బిడ్డ, నీ పాపాన్ని క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు నీ జీవితాన్ని శిథిలపరుచుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని నీవు పాతాళానికి తెచ్చుకుంటావు? దేవుడు అంటున్నాడు, పాతాళానికి పోయేదాని కోసం కాదు, కల్వరి సిలువలో దేవాదేవుడు 2020 సంవత్సరాల ముందు ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టి ఈ భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, రానయ్యున్న దేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితాన్ని బాగు చేసుకొని మారు మనసు పొంది నాతో నీవు జీవిస్తే నా పరలోక పట్టణంలో నువ్వు ఉంటావు అంటున్నాడు. నీ దేశంలోనే నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవునికి ఇష్టం లేని చెడు మార్గం నీలో ఏది ఉందో, చెడు జీవితం ఏమైతే ఉందో, పాపపు జీవితం ఏదైతే ఉందో, ఈరోజు కల్వరి సిలువ రక్తము ద్వారా నిన్ను సరిచేసేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేసేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను క్షమించేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నీవు సమర్పించుకొని, ప్రభువా నీ సిలువ వార్త నాయన రక్షించబడేదానికి నాకు కావాలి, నీ కనుదృష్టి నా మీద ఉంచిన ఆయన, ఇదిగో నా పాపాన్ని క్షమించిన ఆయన, నా ప్రార్థనను ఆలకించిన ఆయన, తిరిగి నాకు నూతనమైన జీవితాన్ని అయ్యా నేను స్థాపించుకునేదానికి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకునేదానికి, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను బాగు చేసుకున్న ఆయన, నీలో ఎదిగే భాగ్యం నాకు దయచేయి అని ప్రభు దగ్గర నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ దొంగని మార్చిన దేవుడు, ఆ దొంగ జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రభువుకు సమర్పించుకుందామా? మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుని వాక్యం అంతా మాట్లాడి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోండి. థ్యాంక్ యూ జీసస్.